నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రజలకు ఏం చేయాలో చర్చించాల్సి పోయి జగన్ను తిట్టడానికే మహానాడును వాడుకున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి ఆగ్రహం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మైలవరం ఇన్ఛార్జి అక్కల గాంధీ. పుష్ప తరహాలో లారీ క్యాబిన్ లో గంజాయి స్మగ్లింగ్. ఒడిశా నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా పట్టుకున్న దేవరపల్లిలో పోలీసులు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ముక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. గడపలో ఒక మహాజాతరని తలపించే ప్రజా సమూహంతో జరిగినటువంటి ఒక పసుపు పండగని చూసి శ్రీవారి సేవలో స్వామివారి ఆశీస్సులు పొందాలని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకి రావడం జరిగింది. నాలాగే అనేక మంది నిన్నటి పండుగ వాతావరణాన్ని వీక్షించిన వాళ్ళందరూ కూడా ఇవాళ స్వామివారిని మేము కోరుకునేదంతా ఒక్కటే, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హెచ్ఆర్డి మంత్రి గారైన లోకేష్ గారు రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉండి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని సాంకేతికతల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుంటుంది. ఆ విధంగా స్వామివారిని ఆశీస్సులు ఇవ్వమని నూతనంగా ఎంపిక కాబడినటువంటి జాతీయ అధ్యక్షులకి ఆయన పూర్తి ఆశీర్వచనాలు ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, మంచి జరగాలి అని చెప్పి స్వామివారిని కోరుకున్నాం. అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా వ్యక్తిగతంగా కోరుకోవడం కూడా. కడపలో మహానాడు పెట్టినంత మాత్రాన కడప ప్రజలంతా టీడీపీకే ఓట్లు వేస్తారని తండ్రి కొడుకులు భ్రమపడుతున్నారని చంద్రబాబు, లోకేష్ ఇద్దరు మహానాడును భ్రష్టు పట్టించారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. ప్రజలకు ఏం చేయాలో చర్చించాల్సి పోయి జగన్ను తిట్టడానికే మహానాడును వాడుకున్నారని ధ్వజమెత్తారు. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరినొకరు పొగుడుకోవడంతో వచ్చినోళ్లంతా విసిగిపోయారన్నారు. తండ్రి సూపర్ 6 అంటే కొడుకు లోకేష్ పేరు మార్చి 6 సూత్రాలు అంటున్నాడని, చంద్రబాబును ఎన్టీఆర్ ఎన్నెన్ని తిట్టింది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. భ్రమలో పెట్టింది అన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. లోకేష్ మాటలో కూడా అదే ఉంది. కడపలో ఇంకెవరు వేరే పార్టీయే రాదు అన్నట్టుగా మాట్లాడాడు. అతన్ని మించిన గనుడు ఆచంట మల్లన్నని తండ్రే రాజకీయాలు తెలియ ఓనమాలనుకుంటే తండ్రిని మించిన కొడుకు అసలు అతనికి ఏమీ రావు, జీరో. ఇద్దరూ కలిసి మూర్ఖుల సామ్రాజ్యంలాగా ఎవరో మహాకవి రాశాడు. ఆ విధంగా ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి వాళ్ళకు వాళ్లే గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళని వాళ్లే పొగుడుకుంటూ ఈ విధంగా ఆ మహానాడంతా జగన్ గారిని తిట్టుకుంటా, ఏం మహానాడు, ఏం కార్యక్రమం. మహానాడు అనేది మహానుభావుడు ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గతంలో ఈ 83 నుంచి అది నిర్వహిస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఆ రోజు అనేక సమీక్షలు జరుగుతాయి మహానాడులో. ఇప్పటి వరకు ప్రజలకు మనం ఏమి అందించాము, ఇంకా ఏమి చెయ్యాలి, మనము ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమల్లో ఉన్నాయి, ఇంకా అమలు చేయాల్సిన టైం ఎంత ఉంటుంది అని ఈ విధంగా ఎన్టీఆర్ గారు సీఎంగా ఉండగా ఆయన మరి పూర్తిగా ఆ మహానాడులో ఏమేం చేయాలో తీర్మానాలు చేసేవారు మహిళల కోసం. ఆ విధంగా వచ్చిన ఈ ₹2 కిలో బియ్యం కానీ తర్వాత అనేక పథకాలు రూపుదిద్దుకొని పేద వర్గాలకు ఒక పెన్నిధిలాగా ఎన్టీఆర్ గారు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేవారు.
దానివల్ల ప్రతి పేదవాళ్ళకి ఒక లాభం జరిగేది. అట్లాంటి మహానాడిని తండ్రి కొడుకులు ఈరోజు ఎంత భ్రష్టు పట్టించారంటే, ఎంత బోరుగా ఉంది ఆ కార్యక్రమం. జనాలు కూడా ఆఖరికి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా రాకుండా అక్కడ జెండాలు తగలబెట్టుకునే పరిస్థితిని కూడా మనం చూసాం. అక్కడ తెలుగుదేశం జెండాను తెలుగుదేశం వాళ్ళే తగలబెట్టారు. కట్టలు కట్టలు వీళ్ళ ఫోటోలు ఉన్నటువంటి పాంప్లెట్స్ మొత్తం తగలబెడుతున్నారు. లాగి మరీ కూడా తండ్రి కొడుకుల పాంప్లెట్స్, అదేవిధంగా బ్యానర్స్ అన్నీ తగలబెడతా ఉన్నారు. ఇది వీళ్ళ మహానాడు. ఏదో చేయబోయి అయ్యవారిని చేయబోతే కోతి అయిందన్నట్టు సామెతగా ఈరోజు మహానాడు పేరుతో అభాసు పాలయ్యారు. ఇక వీళ్ళ గొప్పలు ఎలా ఉన్నాయంటే అవి మామూలుగా లేవు. ఏంటి, మా 6 సూత్రాల కాదు, అంతకుముందు 6 మరి సూపర్ 6 ఏమో తండ్రి చెప్పాడు. ఈయనేమో అదే దాన్ని 6 ఫార్ములానా ఏదో పేరుతో లోకేష్ అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. యువతకు ప్రాధాన్యత ఇవ్వటం, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వటం, మహిళలకు అందులో కొత్తదనం ఏమన్నా ఉందా? మీ నాన్నగారి ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు మీరు? అది కదా చెప్పాల్సింది. మేము ఇప్పటి వరకు కూడా ఇదిగో ఇన్ని పథకాలు మేము ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాము, వచ్చిన తర్వాత ఇవి మేము చేశాము అని చెప్పాలి కదా. అమ్మఒడి లేదు, అమ్మఒడి బదులు మాతృవందనం అని పెట్టారు, అది పోయింది. అదేవిధంగా జగన్ గారి టైంలో నాడు నేడు కింద విద్య ఎంత బాగా పాఠశాల రూపుదిద్దుకున్నాయో, విద్యా వ్యవస్థ ఎంత ముందుకు పరుగులు తీసి ప్రైవేట్ స్కూల్స్ని అధిగమించి గవర్నమెంట్ స్కూల్స్ నడిచినాయో అవన్నీ కూడా వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఎంత సిగ్గుమాలిన వాళ్ళండి ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా. సంక్షేమ పథకాలట భారతదేశంలోనే నంబర్ 1గా ఈయన అమలు చేస్తున్నాడట. అది జగన్ గారు చెప్పాల్సిన మాట. జగన్ గారు అమలు చేశారని చెప్పాల్సిన మాటనే ఈయన అది తీసుకొని అన్ని ప్రతిదీ అంతే కదా. ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలు వీళ్ళు వెళ్ళటం, అక్కడ ఫోటో దిగటం, ఇది మేమే తీసుకొచ్చామని చెప్పటం. ఇంత అభాసు పాలైనటువంటి ప్రభుత్వము, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమైనటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ చూడలేదని ప్రజలు ఎంత ఈసడించుకుంటున్నారంటే, ఇక అన్నిటినీ మించి ఏంటంటే వీళ్ళ పరాకాష్ట, హీన స్థితికి పరాకాష్ట చెప్పాలంటే, వీళ్ళ బలహీనతలకి, వీళ్ళ నీచత్వానికి, పనికిమాలిన రాజకీయానికి ఒక పరాకాష్ట స్థితి ఏంటంటే, ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడుతుందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక కార్యక్రమాన్ని రూపొందించి అదేదో చాలా గొప్పగా ఈ తండ్రి కొడుకుల్ని పొగిడించుకోవటం. ఏమండి, ఎక్కడ ఎవరైనా నమ్ముతారా? ఇది తెలుగుదేశం వాళ్ళైనా నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? ఎన్టీఆర్ గారు చివరి వరకు అల్లుడితో ఎంత విభేదించారో, ఎంత కొట్లాడారో, మళ్ళీ నేను అధికారానికి రాని నిన్ను అండమాన్ జైలుకు పంపిస్తానని చెప్పి అంత తీవ్రంగా మాట్లాడారు. ఈయన ముఖ్యమంత్రి అయ్యి ఈయన ఆశీస్సుల కోసం వస్తే ప్రమాణ స్వీకారం చేశాక తలుపులు కూడా తీయలేదు ఎన్టీఆర్ గారు. అంత పౌరుషం ఉన్నాయన. అల్లుడిని ఎలా తిట్టారో అన్ని క్యాసెట్స్ ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. జామాత దశమగ్రహ క్యాసెట్ రిలీజ్ చేసి ఇంత నీచుడు, ఇంత ఔరంగజేబు కంటే నీచుడు, తండ్రి లాంటి మామనే వంచినటువంటి దుర్మార్గుడు, విశ్వాసఘాతకుడు అని, అదేవిధంగా నాకంటే మహానటుడు ఇతను అని ఇన్ని రకాలుగా చంద్రబాబుని తిట్టిన ఎన్టీఆర్ వచ్చి ఈరోజంట మరి ఈయన పొగిడాడట. కడపే కాదు, రాష్ట్రంలో ఏ మూలకైనా సరే మీ ఇద్దరు వెళ్ళి మా పరిపాలన ఎలా ఉంది, మా పరిపాలన చూసి మాకు ఓటేయి వేస్తారా అని చెప్పి ఒక్కసారి జగన్ గారిలాగా అడగండి. పాంప్లెట్ జగన్ ఏమేమి అమలు చేశాము, ఇవి చేయలేదో టిక్కు పెట్టి చెప్పండి అని చెప్పిన ధైర్యం మరి మీరు చేయగలరా? నీ కూడా సర్వనాశనం చేశారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మైలవరం ఇన్ఛార్జి అక్కల గాంధీ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. పుష్ప సినిమాలో పాల ట్యాంకర్ వారిలో గంధం చెక్కలు తరలించినట్లుగా
నిజ జీవితంలోనూ ఒక లారీ డ్రైవర్ అదే ప్రయత్నించాడు. లారీ క్యాబిన్ లో సీటు వెనుక ప్రత్యేకార తయారు చేయించి అందులో గంజాయి బస్తాలు తరలిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఒడిశా నుంచి హైదరాబాద్ కు ఇలా గంజాయి తరలిస్తున్న లారీని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పోలీసులు స్వాధీనం చేసుకుని డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో గంజాయి తేవాలని ఒప్పందం చేసుకున్న హైదరాబాద్ కు చెందిన నర్సిరెడ్డి, యాదయ్యలను అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలియజేశారు. ఎర్నగూడెం శివారు ప్రాంతంలో దేవరపల్లి మండలం ఎర్నగూడెం శివారు ప్రాంతంలో ఒక ఇటుకల బట్టి వద్ద ఒక లారీ గత 4-5 రోజుల నుంచి అనుమానాస్పదంగా ఉందని దేవరపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారికి రాబడిన రహస్య సమాచారం మేరకు ఎస్ఐ గారు అంటే ఆ లారీలో గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. ఎస్ఐ గారు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి మధ్యవర్తుల్ని, ఎంఆర్ఓ గారిని అందరిని తీసుకొని నిన్న మధ్యాహ్నం ఆ ఎర్నగూడెం ఇటుకల బట్టి దగ్గరికి వెళ్ళి ఆ లారీని ప్రొసీజర్ ప్రకారం సెట్ చేసి రహస్య క్యాబిన్లో లారీ డ్రైవర్ వెనకాల లోడ్ వేసుకునే దానికి మధ్యలో సుమారు 2 అడుగుల వెడల్పు 5.5 అడుగుల పొడవుతో ఒక క్యాబిన్ ఈ మధ్యకాలంలో అలా రహస్యంగా గంజాయి తరలిస్తున్నట్టు మన పేపర్లో కొన్ని స్టేషన్లో కేసులు చూసాం. ఆ రహస్య క్యాబిన్లో గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారు కనుక్కొని ఈ శ్రీశైలం కర్రే శ్రీశైలం అని ముసుగేస్తున్న వ్యక్తి కర్రే శ్రీశైలం ఇతను హైదరాబాద్కి చెందిన వ్యక్తిని అక్కడే అదుపులో తీసుకొని ప్రొసీజర్ ప్రకారం కాటాయేగా 730 కిలోల 100 గ్రాముల గంజాయి ఆ రహస్య క్యాబిన్లో లారీలో దొరికింది. దాంతోపాటుగా ఒక జియో కీప్యాడ్ ఫోను, 1000 రూపాయల నగదు కూడా ఆ ముద్దాయి దగ్గర ఎస్ఐ గారు మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈ లారీ దేవరపల్లి మీడియా మిత్రులందరికీ తెలుసు 24వ తారీఖు సాయంత్రం సుమారు 4-5 మధ్యలో గోల్డెన్ ఫిష్ డాబా దగ్గర ఒక రోడ్డు యాక్సిడెంట్లో 2 వ్యక్తులు భార్యాభర్తలు 2 బండి మీద వెళ్తుంటే వెనకాల నుంచి గుద్ది పారిపోయిన లారీ కూడా ఇదే. ఆ కేసులో దర్యాప్తులో భాగంగా ఆ లారీ ఆ రోజు గుద్ది పారిపోవడం జరిగింది. ఇతను ఆ యాక్సిడెంట్ చేసిన తర్వాత సహజంగా లారీ డ్రైవర్లు యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ లొంగిపోతారు. కానీ ఇతను ఆ లారీతో పాటు లొంగిపోతే యాక్సిడెంట్ కేసులో కాకుండా ఈ లారీలో గంజాయి ఏమైనా పోలీసులు కనిపెడతారనే భయంతో ఆ రహస్య ప్రదేశంలో ఆ లారీని ఎర్నగూడెం ప్రాంతంలో ఆపేసేసి విజయనగరం, వైజాగ్, అన్నవరం, రాజమండ్రి మీదుగా ఈ విధంగా హైదరాబాద్కు తీసుకెళ్ళడం ఇతని ప్లాన్లో భాగం. ఈ శ్రీశైలం అనే వ్యక్తి మీద గతంలో చౌటప్పల్ హైదరాబాద్ దగ్గర చౌటప్పల్ పోలీస్ స్టేషన్లో 2023 కేసులో 2023లో ఇలాగే ఒక రహస్య క్యాబిన్లో డీసీఎం వ్యాన్లో గంజాయి తరలిస్తున్న కేసులో A2 ముద్దాయిగా ఉన్నాడు. ఆ కేసులో ఇతను అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు. గతంలో ఎన్నిసార్లు ఇలా రవాణా చేశారు, దీని వెనకాల సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎక్కడ లోడ్ చేశారు, ఎక్కడ అన్లోడ్ చేస్తున్నారు అనేది కూడా పూర్తి స్థాయిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. లారీ కూడా సుమారు 10 లక్షల వాల్యూ లారీ ఉన్నది. అవన్నీ సీజ్ చేయడం జరిగింది. ప్రొసీజర్ ప్రకారం దీన్ని ఇతని కన్విక్షన్ పడేటట్టు అలాగే మిగతా ముద్దాయిలను కూడా దీని వెనకాల ఉన్న పట్టుకోవడానికి తగిన దర్యాప్తు ఇన్స్పెక్టర్ చేయాలి. కాబట్టి దర్యాప్తును నేను సేకరించి ఈరోజు ఇతను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాం. తదుపరి దర్యాప్తు వివరాలు మళ్ళీ మీకు ప్రస్తుతం తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.